ఇప్పుడు రెండవ రాకడ గురించినటువంటి జ్ఞానము మర్మముగా లేదు. రెండవ రాకడ గురించి జ్ఞానము ఇంతవరకు మర్మంగా ఉంది, కానీ ఇప్పుడైతే మర్మంగా లేదు, అది విప్పబడింది. ఆ జ్ఞానము ఈనాటిది నోహ కాలము లోతు కాలానికి ఖచ్చితంగా సరిపోతూ ఉంది ఇప్పుడు. కాబట్టి మనము ఆ జ్ఞానము కలిగినటువంటి ప్రజలమై ఉన్నాం. ఆయన మనస్తారు ఆ రాజ్య సంబంధమైన జ్ఞానము కలిగిన వారు. అందుకని ఆ రాజ్యం మీద ఎలా జీవిస్తారో మనుషులు మనకు తెలుసు. అందుకని ఆ రాజ్యానికి తగిన విధంగా ఇక్కడ మారుతున్నాం మనం. అందుకని ఆ రాజ్యానికి తగిన విధంగా ఇక్కడే మారాలి, ఆ దేశస్తులుగా ఇక్కడే జీవించాలి, ఆ దేశస్తులుగా ఇక్కడే నడవాలి. అందుకనే మీరు చూడండి, చంద్రమండలం మీదకు పంపేటప్పుడు ఏం చేస్తారండి, అక్కడ వాతావరణానికి తగిన విధంగా తట్టుకునే విధంగా ఇక్కడే మనిషిని ఏం చేస్తారండి, ఆ యొక్క పైకి పంపే ముందుగా అతనికి ఆ వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఇతనికి అంతా కూడా శిక్షణ ఇస్తారు, తయారు చేస్తారు అతను ఆ వ్యక్తిని. అలాంటి వాతావరణం ఇక్కడే క్రియేట్ చేసి ఆ వాతావరణంలో అతను ఉంచుతారు. అతడు ఆ వాతావరణంలో ఎలా ఆహారం తినాలి, ఎలాగా అవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఆ చంద్రమండలం మీద పంపిస్తారు. ఎందుకంటే ఆ చంద్రమండలంలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉండదు, అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఇక్కడలాగా ఆక్సిజన్ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక ఆకర్షణ, అయస్కాంతం శక్తి. ఇప్పుడు మన భూమి మీద నిలబడుతున్నామనంటే భూమి ఒక ఆకర్షణ శక్తి ఉంది భూమికి. రాయి పైకి వేసినప్పుడు కిందకు పడిపోతుంది. ఒక సైంటిస్ట్ అలాగే కనుక్కున్నాడు, యాపిల్ పండు కింద పడితే ఎందుకు కింద పడింది, అది పైకే వెళ్ళొచ్చు కదా, కిందకే ఎందుకు పడింది? భూమికి ఒక ఆకర్షణ శక్తి. అందుకని లోకం అంతా కూడా ఒక ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం అంతా ఒక అయస్కాంతం. అదే అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏది ఆకర్షించేది ఉండదు అక్కడ. అందుకని గాలిలో అలాగ పట్టీలు కొడుతూ ఉంటారు, తిరిగిపోతూ ఉంటారు. ఎలా అలాగా 1988లో అదే చూశాను. ఆ పైకి చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు మనిషి ఎలాగా అయిపోతూ ఉంటాడో, తేలిపోతుంటాడు, కాళ్ళు కింద పెట్టలేకపోతుంటాడు. ఎందుకంటే దానికి ఏముండదు చెప్పండి, ఆకర్షణ శక్తి ఉండదు, అయస్కాంతం శక్తి ఉండదు, అలాగ తేలిపోయి పట్టీలు కొడుతూ ఉంటాడు. నేను 1988లో ఆ యొక్క బంగారపు రవ్వలు అలా కమ్ముకున్నప్పుడు అలాగైపోయింది అనమాట. శరీరం అంతా కింద నిలబట్టలేదు, కాళ్ళు సుడిగాలు అలా తిప్పిపడ్డా అనమాట. ఆ బంగారం అలా తిప్పేసింది, అలా తిప్పుకుంటే శాటిలైట్ ఆ చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు. కాబట్టి పిల్లరా, భూమి మీద అలా ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ వాతావరణం తట్టుకునేలా. ఇక్కడ కూడా నీవు ఆ రాజ్యంలో నువ్వు నిలబడేలాగా, ఆ రాజ్యంలో ఇక ఉండేలాగా నిన్ను కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం ఇక్కడే ఆయనకి నీకు ఇచ్చి నిన్ను స్థిరపరుస్తాడు. ఇంకా స్థిరపరచడం అంటే ఇంకెప్పుడు నీ నీతిమంతుడుగానే ఉండేలాగా, సమాధానంతో, ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండేలాగా ఆయన స్థిరపరుస్తాడు. అందుకని స్థిరమైన రాజ్యం అంటారు, స్థిరమైనటువంటి రాజ్యం. బైబిల్లో మీరు చూడండి, ఎలోహిం రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. బైబిల్లో రెండు కనపడుతుంటాయి, ఎలోహిం రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. అయితే ఇక్కడ ఎలోహిం రాజ్యము సర్వశక్తిమంతుని యొక్క రాజ్యము. ఆ రాజ్యానికి తగిన విధంగా నీవు ఇక్కడే మార్చబడతా ఉన్నావు. ఆ విధంగా కొనిపోబడి అక్కడ అదే విధంగా జీవిస్తుంటావు. ఇక నువ్వు ఆయన నామనిస్తావు. ఆ విధంగా జీవింపజేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. చంద్రమండలం మీదకి వెళ్ళిన తర్వాత మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడలాగా చక్కగా ప్లేట్లో పెట్టుకొని మంచి మంచి కూరలు కమ్మగా లేకపోతే జాయింట్లు వండుకొని మంచి పలావ్ చేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళు తినడానికి అవ్వదు, ఏదో లిక్విడ్ లాంటిది ఇస్తారు. అందుకనే అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో భూమి మీద రుచులు, మంచి భోగాలు, సౌఖ్యాలు ఎన్నో వదులుకోవాలి. లోక సంబంధమైన ఆత్మ సంబంధంగా మనం ఏళ్ల పాలనలోకి వెళ్ళాలన్నా, మధ్యాకాశంలోకి వెళ్ళాలన్నా ఆకాశ మండలం అంటారు. అక్కడ వెళ్ళాలంటే నీవు కూడా ఇవన్నీ వదులుకోవాలి. అక్కడ ఏముండవు,
ఇలాంటివేమీ ఆ చంద్రమండలం మీద ఉండవు. ఏమండి, ఇలాంటి ఇల్లు కానీ, ఇలాంటి గాలి కానీ, ఇలాంటివి ఏమి కూడా చంద్రమండలం మీద ఉండవు. కాబట్టి అక్కడ తగినట్టుగానే ఎలాగైతే ఒక వ్యక్తిని తయారు చేసి అక్కడ పంపిస్తారో, అలాగే నీవు కూడా ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ లోక సంబంధమైన ఏవి కూడా ఆయన రాజ్యంలో ఉండవు. కాబట్టి అందువల్ల ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఇక్కడ తయారైపోయి, ఆ రాజ్యానికి తగిన దానికి నువ్వు అలవాటు పడిపోయి, ఇవన్నీ కూడా వీటి మీద కూడా నీకు ఇక మనసు ఉండదు. ఆ విధంగా పైకి కొనిపోబడతాం. ఆ రాజ్యంలో ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. కనుక ఇప్పుడు ఆ సమయం ఏంటంటే మనం కొనిపోబడే సమయం ఇది. మానవుడు భూమి మీద నుండి చంద్రమండలం మీదకి వెళ్ళాడు 1969లో. అవునా? 1969లో. ఇప్పుడు కూడా అందుకనే ఆయన అలాగే మీరు కూడా కొనిపోబడతారని చెప్పడానికేమో నేను పుట్టింది కూడా 1969లోని. అర్థమవుతుందండి? ఆ వర్తమానం, దానికి సంబంధించిన వర్తమానం ఇది. అది భూమి మీద నుండి 1969లో వెళ్ళిపోయాడు పైకి. ఇప్పుడు కూడా మనము అలాంటి వర్తమానం మనం కలిగి ఉన్నాం. మనము ఒక యాత్రికులమి. అర్థమైందా? చూడండి, ఆ మానవుడు ఈ భూమి మీద నుండి అక్కడికి ఒక యాత్రికుడిగా వెళ్తాడు అంతే. చంద్రమండలం మీదకి ఒక యాత్రికుడిగా వెళ్తాడు, మరి తిరిగి వస్తాడు. మనం అలా తిరిగి రావు. ఈ భూమి యాత్రికుడు అంటే అసలు భూమి మీద కొంత మీద ఆ చంద్రమండలం మీద కొంతకాలం ఉండి ఏవో పరిశోధనలు చేసి కిందకు వచ్చేస్తాడు. మనది ఎలాగ రివర్స్ అనమాట. నామూలు ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందావో పైనుండి పుట్టావు అని ఉంది బైబిల్. అందుకే నీరు చూడండి పైనుండి కిందకు పడతావు. నువ్వు పైనుండి పుట్టావు అని అర్థం. ఇక్కడ కొంతకాలం ఉన్నావు ఒక యాత్రికుడిగా. ఆ చంద్రమండలం మీద వాళ్ళు ఎలా ఉన్నారో నీవు కూడా ఒక భూమి మీద ఒక యాత్రికుడిగా ఉన్నావు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలను అది ఇన్ని నెలలను, ఆ నెలలు అయిన తర్వాత అది భూమి మీదకి వచ్చేస్తావు. అలాగే ఇక్కడ కూడా నీవు ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మన యాత్రకి ముగించబడింది. అందుకనే నౌకాలంలో ఆ వారి యాత్ర ముగించబడినప్పుడు ఓడలోకి వెళ్ళిపోయింది. లోతు యాత్ర సొదొమ ముగించబడింది, యాత్రికుడే బయటికి వెళ్ళిపోయాడు. ఏలియా యాత్రికుడుగా వచ్చాడు భూమి మీదకి, పైకి వెళ్ళిపోయాడు. ఏమండి, మళ్ళా తిరిగి మనము కాలంలో ఎలీషా మీదకి రావడం ఆత్మ మాత్రమే. అంటే ఏలియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు అనుకోండి, ఏలియా వెళ్ళిపోయాడు. కానీ ఏలియా జీవితము, ఏలియా ఆత్మ ఆనాడు 7వ దూత కాలంలో పనిచేసింది. ఆయన మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అంతే. మెస్సీ యొక్క జీవితం ఇక్కడ పరిశుద్ధ పర్వతం మీద ఏ విధంగా ఉందో నీ జీవితం కూడా అదే విధంగా ఇప్పుడు మార్పు చెందుతుంది. అందుకనే మీరు సర్వశక్తిమంతుడు ఎంత గొప్ప కృప అంటే అసలు ఏమి తేడా ఉండదు. ఎంత లెక్కలంత ఖచ్చితం, అంత ఖచ్చితం అనమాట. నేను చాలాసార్లు బైబిల్ చదివినాడు, ఆశ్చర్యపోతాడు. నిజంగా ఎంత గొప్ప జ్ఞానం కలిగిన ఆయన, ఎంత ప్రణాళిక ఉందో ముందు. ఈనాడు మనం దాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నామే, ఆశ్చర్యపోతున్నాను నేను చాలాసార్లు. ఎంత గొప్ప ఇది, మానవుడికి ఎవరు కూడా అందనటువంటి గొప్ప జ్ఞానం ఇది. అందుకని ఆయన జ్ఞానాన్ని ఎవరు వివరించలేరు అని ఉంటుంది. అందుకని 2వ పేతురు రాసిన పత్రికలో మీరు చూడండి, 8 గుణలక్షణాలు సద్గుణాలు ఉంటాయి అక్కడ. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ అని 8 గుణలక్షణాలు ఉన్న తర్వాత ఇప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి, అక్కడ ఆ పరిశుద్ధ పర్వతం మీద జరిగిన సంఘటన గురించి చెప్పబడతారు. తర్వాత మనం పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై మీకు తెలియజేసి ఏమండి, మేము కన్నులారా ఆయన రాకడ ఏదో కల్పించి కల్పనా విధంగా మేము చెప్పడం లేదు. ఆయన మహత్యమును కన్నులారా చూచిన వారమై మేము తెలియజేశాము. ఈ నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, లేకపోతే ఈయన మాట వినుడి అనే స్వరము మేము విన్నాము.
అని చెప్పి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటిగల చోటు వెలిగిస్తూ దీపంగా ఉందన్నాడు. ఆయన నామరిస్తాడు. అందుకని పరిశుద్ధ పర్వతం మీద ఏమి జరిగిందో ఈ తెల్లవారుజామున అదే జరుగుతాం. ఆయన నామరిస్తాడు. పరిశుద్ధ పర్వతం మీద ఏం జరిగింది? రూపాంతరం జరిగింది. ఆ పరిశుద్ధ పర్వతం మీద పేతురుని, యోహాన్ని, యాకోబుని ముగ్గురు సాక్షులు ఉన్నారు. ఆ ముగ్గురు సాక్షులు తీసుకుని వెళ్ళి ఆయన రూపాంతరం చెందాడు. ఈ శరీరం పోయింది, మహిమ శరీరం వచ్చేసింది. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన యొక్క వస్త్రములు ఏ చాకలు కూడా తెలుపు చేయడంతో చాలా ప్రకాశవంతంగా తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వేకుజామును కూడా మెస్సయ్య శరీరం అలాగే రూపాంతరించింది. కానీ ఆ పరిశుద్ధ పర్వతం మీద జరిగింది ఏంటంటే తాత్కాలికమైన రూపాంతరం. అది ఇలా జరగబోతుంది అని ముందుగా చెప్పడం తాత్కాలికమైనటువంటి రూపాంతరం. అది అసలైన రూపాంతరము వేకుజామున 8వ దినములో 3వ దినాన జరిగింది. ఆ రూపాంతరముతో ఆయన రెండవసారి వస్తానని కూడా ఆ మహిమ శరీరముగా మార్చబడింది. అంటే ఈ శిథిలమైపోయిన శరీరము శిథిలమైపోయింది. అందుకనే గత ఆదివారం మనం నేర్చుకున్నాం. ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టారే నీవు 3వ దినాన దీన్ని లేపుతావా అన్నారు వాడు. అయితే ఆయన శరీరమును దేవాలయం గురించి చెప్పాడు. ఆయన ఆ శరీరం అనే దేవాలయము శిథిలం చేయబడి ఎప్పుడు మొదటి రాకడము మరలా ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అది శాశ్వతమైనటువంటి రూపాంతరం. ఇప్పుడు కూడా మనము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ పేతురు గారు చెప్పిన రూపాంతరం ఏమిటంటే తాత్కాలికమైన రూపాంతరాన్ని గురించి చెప్పాడు ఆయన. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎంతకంటే స్థిరమైన ఒకటి ఉందంటే స్థిరమైన రూపాంతరం ఇది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, అది స్థిరమైంది కాదు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యం అంటే అపోస్తులు బోధించిన వాక్యము చీకటిగల చోట్ల వెలుగుచు దీపంగా ఉంది. అందుకే 7 దీపస్తంభాలు, 7 సంఘకాలాలు ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సంఘకాలము, 2వ సంఘకాలము, 3వ సంఘకాలము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సంఘకాలం, 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, 4వ సంఘకాలం, 5వ సంఘకాలం, 6వ సంఘకాలం, 7వ సంఘకాలం మనం చూస్తున్నాం. 7వ సంఘకాలంలోనే రాకడ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు 7వ సంఘకాలం లోకం ఉంది, మనమేమి 8వ దినములో తెల్లవారుజామున 3వ దినంలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక రూపాంతరము, ఇది శాశ్వతమైనటువంటి రూపాంతరం. అందుకనే 3వ నాడు ఆ యొక్క వివాహం సమయంలో నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. అది మీరు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఖచ్చితంగా అది ఉంటుంది. 3వ నాడే మెస్సయ్య శరీరము అనగా నీటి వంటి ఆ శరీరము ద్రాక్షారసంగా మార్చబడి పైకొని. హల్లెలూయా. మనం ఇప్పుడు 3వ నాడు మన శరీరము కూడా మార్చబడతాం. వివాహములో మార్చబడింది. ఇప్పుడు 3వ నాడు 2000 సంవత్సరాలు 2 దినాలు 3లో ఉన్నాం. ఇప్పుడు మన శరీరం కూడా ఇలాగా మార్చబడతా ఉంది. అందుకని 7వ ముద్ర అంటే 3వ ఈడ్పు. 3వ ఈడ్పు అంటే వాక్య బయలుపాటు. అందుకని 2వ రాకడ కూర్చిన వాక్య బయలుపాటే 3వ ఈడ్పు. ఆ 3వ ఈడ్పు అనేది బ్రహ్మంగారి పరిచయంలో ఉంది. అది వాక్య బయలుపాటు. కానీ అది ఈ 3వ ఈడ్పు ఆ 3వ ఈడ్పు ఒకటి కాదు. చాలామంది ఆ 3వ ఈడ్పు ఈ 3వ ఈడ్పు ఒకటి అనుకొని బ్రహ్మంగారి కాలంలో 3వ ఈడ్పు కూడా జరిగిపోయింది అనుకుంటున్నారు, వాళ్ళు తెలియక, అజ్ఞానం లేక. కానీ ఇది 3వ ఈడ్పు పరిచర్య అంటారు దీన్ని. మొదటి ఈడుపులో స్వస్థతలు, 2వ ఈడుపులో ఉదయ రహస్యాలు, 3వ ఈడుపులో ముద్రలు సంఘకాల ఎన్ని బయలుపరచబడ్డాయి. కానీ ఈ 7వ ముద్రని గురించి బ్రహ్మాంగారు ఏం చెప్పారంటే అది 3వ ఈడుపు అన్నాడు ఆయన.
ఆయన రాకడా 3వ విడుపు అంటే వాక్య బయలుపాటు. 7వ ముద్ర అంటే వాక్య బయలుపాటు. 2వ రాకడ అంటే వాక్య బయలుపాటు. పూర్తిగా 2వ రాకడ గురించిన వాక్యము బయలుపరచబడుతుంది. అందుకని సంఘము అటు ఇటు అంటే లోకము ఏమండి, లోకం నుండి సంఘము అనగా ఆయన వధువు తెగిపోతుంది. కాబట్టి పిల్లారా, అలాంటి సమయంలో మనం ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలాంటి గొప్ప రూపాంతరాన్ని నువ్వు పొందుకోవాలని అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటేనే. ఎందుకంటే ఆయన రూపాంతరం చెందినప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అంటే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. నీవు కూడా రూపాంతరం చెందినప్పుడు నీవు కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో ప్రకాశిస్తావు. ఆయన కూడా సూర్యుని వలె సూర్యుడు అంటే పగలు. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ పగలు ఉంటుంది. ఆ పగలే ఆ రాజ్యం. అది ఛాయగా ఉంది అక్కడ. ఇది అసలైనది మనం ఇప్పుడు కలిగి ఉన్నాం. ఆయన నామనిస్తాం. కాబట్టి రూపాంతరం చెందాలనంటే అంత వాక్యవంతుట్లో కూడా నీవు ఉండాలి. చూడండి, నేను ఇప్పుడు ఈ ఉదయం వేళ లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడు అని వర్తమానము చెప్పాలనుకుంటున్నాను. చూడండి ప్రియులారా, ఇంతకుముందు చెప్పాను, కానీ ఇంకా ఆయన కొంత బయలుపరిచిన దానిని బట్టి ఇంకా కొంచెం వివరణగా చెప్తే బాగుంటుందని అనిపించింది, ప్రేరేపణ కలిగింది. దాన్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పెంచబెట్టవలని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా, ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైను పంచిపెట్టువానిగానైను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యవంతుడిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే సర్వశక్తిమంతుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. సర్వశక్తిమంతుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. చాలా ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఈ వర్తమానం ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే, వాక్యం చెప్తా ఉంది, లోభి పరలోక రాజ్యానికి ప్రవేశించడు అని వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, విగ్రహారాధకుడైనను, లోభి అయినను, మెస్సయ్య యొక్కయు
సర్వశక్తిమంతుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి ఆయన మనిస్తాడు. లోబి సర్వశక్తిమంతుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు. అతనికి హక్కు లేదు, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి హక్కు లేదు. ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి హక్కు కలిగి ఉంటారు అనంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారికి ఆ రాజ్యంలో ప్రవేశించే హక్కు ఉంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా లేదు. కాబట్టి ఈ లోబి అంటే ఎవరు? పిసినారితనము కలిగిన వాడు, పిసినిగొట్టు. అతడు లోభత్వము కలిగిన వాడు. ఇక్కడ ఒక పిసినారి ఉన్నాడు. అతడు పిత్రార్జితము అంటే ఆ పితరుల వలన, లేకపోతే తాత ముత్తాతల వలన, లేకపోతే తండ్రి వలన, వారి వలన, తన వారి వలన అతడికి కొంత ఆస్తి వచ్చేసింది. ఇద్దరు అన్నదమ్ములే. ఆస్తి వచ్చినప్పుడు ఒక సహోదరుడు అంటున్నాడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా సహోదరుడు నాకు పిత్రార్జిత ఉంది, మనకి పిత్రార్జిత ఉంది, పితరుల వల్ల వచ్చినటువంటి ఆస్తి ఉంది, దానిలో వాటా ఇచ్చేరా, పాలు ఇచ్చేరా, నేను కూడా పాలు భాగస్తున్నాయి కదా, మనము ఒక తాతకు సంబంధించిన వాళ్ళవి, ఒక తండ్రికి సంబంధించిన వాళ్ళవి, ఒక ముత్తాతకు సంబంధించిన వాళ్ళవి మన ఇద్దరమే, కాబట్టి ఆస్తి ఇచ్చేయరా అని అంటే ఈడెవడం లేదు అని మెసేజ్ దగ్గరకు వచ్చి చెప్పాడు. అయ్యా ఇలాగ మా వాడు ఇవ్వట్లేదు, అది పిత్రార్జితం, అది ఆడు సంపాదించిందేమి కాదు, నేను సంపాదించిందేమి కాదు, అది మేమిద్దరు సంపాదించిందేమి కాదు, కానీ మా తాత ముత్తాతల వల్ల, మా అమ్మ వల్ల, మా నాన్న వల్ల, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వచ్చింది, అది అది వంశపారంపర్యంగా వచ్చేసింది, అది ఇప్పుడేమో ఏమైనా అడ్డం తిరిగేస్తున్నాడు, మొండికేసేస్తున్నాడు, వాడు అంతా నాదే, అంతా నాకే కావాలంటున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడండి, పోయి మీ మీద తీర్పరిగానైను పంచిపెట్టువానిగా నన్ను ఎవడు నియమించినని అతనితో చెప్పాను. అంటే అలాంటి వాటిని తీర్పు తీర్చడానికి మీ మీద నన్ను ఎవరు నియమించలేదు, పంచిపెట్టువాడుగానైనా కానీ మీ ఆస్తి నుండి భాగాలు చేసి, ఇదిగో ఈ భూమి నీకు, ఈ భూమి నీకు, ఆ ఇల్లు నీకు, ఈ ఇల్లు నీకు, ఆ స్థలం నీకు, ఈ స్థలం నీకు, ఏమండి ఆ బంగారు నీకు, ఈ బంగారు నీకు, ఆ డబ్బు నీకు, ఈ డబ్బు నీకు అని ఆ విధంగా పంచి పెట్టడానికి కూర్చోబెట్టి, మీ ఇద్దరు కూర్చోబెట్టి ఎన్ని ఆస్తులను ఏంటి తెలుసుకొని ఆ విధంగా పంచి పెట్టడానికి నేనేమి తీర్పరిని కాదు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పంచిపెట్టువానిగా నన్ను ఎన్నడూను నియమించలేదు. అలాంటి కార్యాలు చేయడానికి ఆయన రాలేదు, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకొరకే నియమించబడ్డాడు. గొర్రె పిల్లగా ఆయన వచ్చి తన రక్తాన్ని ఆయన చిందించాడు. అయితే ఆ యొక్క వ్యక్తి గురించే ఉపమానం చెప్పాడు. ఎందుకు అతడు తన సహోదరునికి ఆ యొక్క పాలు లేకపోతే ఆ వాటా ఎందుకు ఇవ్వడం లేదనంటే, తన ఆ పిత్రార్జితంలో వాటా ఎందుకు ఇవ్వడం లేదనంటే అతడు లోభత్వం కలిగి ఉన్నాడు. లోభత్వం కలిగి ఉండి అతడు ఏమనుకున్నాడనండి, అతడు చేసిన పని అంతా కూడా, అంటే పొలంలో పంట వేస్తే అది బాగా పంట పండేస్తుంది. అతడు అనుకుంటున్నాడు, నేను బాగా భక్తిపరుడైనందువలన, మంచి నీ జీవం కలిగిన నేనేదో మంచి ఆ సత్యంలో ఉన్నందువల్లనే నాకంతా కూడా మంచిగా జరుగుతూ ఉంది, బాగా జరుగుతూ ఉంది అని అభిప్రాయపడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడనండి, మరి ఆయన వారిలో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను. అప్పుడు చెప్పాడు, లోభమునకు ఏమాత్రం కూడా ఆ యొక్క సందర్భాన్ని తీసుకొని ఆయన ఆ జన సమూహముకు చెప్పడం ఆరంభించాడు. ఒక మెసేజ్ దొరికింది ఆయనకి, ఒక వర్తమానం దొరికింది ఆయనకి. ఆ సందర్భంలో అడిచి అడగగానే ఏమన్నాడు చెప్పండి, సరే వస్తున్నా పదా, నాకు మంచి విలువ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు, ఆ మాత్రం గౌరవిస్తే నేను రానా అన్నాడా? ఏమండి నన్ను మళ్ళీ మీరు మళ్ళీ నన్ను పెద్దగా
ఏమండి ఆస్తి పంచే పెద్దగా పెట్టారంటే మీరు నన్ను బాగా గౌరవిస్తున్నట్టే కదా అని పరిగెత్తలేదు. పరిగెత్తకుండా ఏం చేశాడు చెప్పండి, సబ్జెక్టు చెప్పడం ప్రారంభించాడు. వర్తమానంలోకి వెళ్ళాడు ఆయన. వర్తమానంలోకి వెళ్ళి ఏమంటున్నాడంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీకంటే పిసినగొట్టుతనానికి మీరు ఎడమీక మీరు జాగ్రత్త పడి ఉండండి. లోభత్వం కలిగిన వాడు, పిసినారితనం కలిగిన వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు. కాబట్టి అందువలన మీరు లోభత్వం కలిగి ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో కూడా మీరు లోభత్వం కలిగి ఉండకుండా జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే ఇక్కడ ఇతను పిత్తార్జితం అంతటిని కూడా తన చేతిలో ఉంచుకొని లోభత్వం కలిగి ఉన్నాడు ఇతను. అందుకని లోబిగా ఉండి ఏం చేస్తున్నాడు అంటే, తన యొక్క దానిలో ఆ పాలుభాగస్తుడైనటువంటి తన సహోదరునికి దాన్ని ఇవ్వకుండా, అతడు ఆస్తిని ఇవ్వకుండా అతడు ఏం చేస్తున్నాడంటే ఆస్తి అంతా కూడా తన దగ్గరే ఉంచుకొని దాన్ని అలాగా వృద్ధి చేసుకున్నాడు. కారణం ఏంటంటే అతడు లోభత్వము కలిగిన వాడు, పిసినారితనము కలిగిన వాడు. అందుకని పిసినగొట్టు కలిగిన వాళ్ళు ఏ ధర్మాన్ని చేయలేరు, ఏ దానాన్ని చేయలేరు. ఎవరైనా కష్టంలో ఉన్నా కానీ చివరికి దశంభాగాలు కూడా ఎరగొడతారు, కానుకలు ఎగ్గొడతారు. ఎందుకు వాళ్ళందరికీ ఇచ్చేది వాళ్ళు సుఖపడిపోతారు అంటుంటారు. ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా లోభత్వాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ ఈ లోభత్వం ఎలాంటిదనంటే అది వాస్తవంగా పిత్రార్జితము కాబట్టి అతడి తన సహోదరుడు కూడా వాటా ఉంది కాబట్టి ఇవ్వాలి. దాన్ని ఇవ్వకుండానే ఇక్కడ లోభత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు లోభత్వము కలిగిన వ్యక్తి ఏమి పొందబోతున్నాడు, అతడి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అప్పుడు ఆయన చెప్పడం ఆరంభించాడు. ఆయన నమస్కారం, హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఒకని కలిపి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఈనాడు సతీష్ కుమార్ గారు ఉన్నారు, లేకపోతే ముఖేష్ అంబానీ ఉన్నాడు, లేకపోతే ఇంకొకరు బాగా ధనము కలిగిన వారు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఆనాడు యెజబెల్ ఉంది, చాలామంది ఉన్నారు. చాలామంది అనుకుంటారంటే సర్వశక్తిమంతుడు వీళ్ళందరూ ఉన్నాడు కాబట్టి అయ్య బాబోయ్ ఇంత గొప్ప ఆస్తిపరులు అయ్యారు, గొప్ప ఉన్నతమైన వాళ్ళు అయిపోయారు అనుకుంటుంటారు. కానీ కలిపి విస్తరించుట, ఆస్తి పెరిగిపోవడం అనేది జీవమునకు మూలము కాదు. అది లోభత్వం వల్ల కూడా పెరిగిపోద్దని చెప్పాడు ఆయన. లోభత్వం వల్లనే ఎవరికి చేయాల్సినవి చేయకుండా బెగబట్టడం వలన, సర్వశక్తిమంతుని చేయాల్సినవి చేయకుండా, మనుషులకు చేయాల్సినవి చేయకుండా, సేవకులకు చేయాల్సినవి చేయకుండా, బైబిల్లో నువ్వు ఎవరికి రుణపడి ఉండకుండా చూసుకోవాలి. ఎవరికి చేయాల్సినవి వాళ్ళకి చేసినప్పుడు ఎవరికి నువ్వు రుణపడి ఉండవు, ఎవరు కూడా నీ మీద నేరము మోపరు. అందుకనే ఇక్కడే నీవు ఎవరికి చేయాల్సిన వాళ్ళకి చేసినప్పుడు నీ మీద ఎవరు కూడా నేరం మోపరు. అలాగే నేరం నీ మీద ఎవరు మోపకుండే ఉండేలాగునా నీవు భక్తి చేయాలి. ఆయన నామమునిస్తారు, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ చివరి సమయంలో లోభత్వం నువ్వు కలిగి ఉండకూడదు. ఎందుకంటే లోబులు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించరు. కాబట్టి పిత్రార్జితం కలిగిన వ్యక్తి లోభత్వంతో ఉన్నాడు. ఆస్తంతా అతడి చేతిలో ఉంది, డబ్బంతా అతడి చేతిలో ఉంది, పొలాలన్నీ కూడా అతడి చేతిలో ఉన్నాయి. కానీ అతడు ఏమనుకుంటున్నాడు అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అతడు లోబేన అనుకోవడం లేదు. కానీ అతడు దేవుడు బాగా దీవించాడు, అతన్ని సర్వశక్తిమంతుడు అతన్ని బాగా ఆశీర్వదించాడు, అందువల్లనే అతని యొక్క ఆస్తి విపరీతంగా పెరిగిపోయింది అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన ఏం చెప్పాడు చెప్పండి, కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. అన్నిలకు కూడా పెరిగిపోతూ ఉంటుంది, మత్స్య సంఘాలలో కూడా పెరిగిపోతూ ఉంటుంది, లోకంలో వారికి ఆస్తులు పెరిగిపోతూ ఉంటాయి. అక్కడ ఆయన ఉన్నట్ట ముఖేష్ అంబానీ ఉన్నాడు, బిల్ గేట్స్ ఉన్నారు, క్రైస్తవుడే. కానీ సత్యంలో లేడు అతడు, ధనవంతుడు అతడు. మరి అక్కడ సర్వశక్తిమంతుడు ఉన్నట్ట డబ్బు రెండు ఒక చోట ఉండవు, పరిశుద్ధాత్మ డబ్బు రెండు ఒక చోట ఉండవు.
డబ్బుంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఉంటే డబ్బు. మీకు అర్థమైందా? పరిశీడు ఉన్న డబ్బు ఉంది, ఎక్కడికి వెళ్ళాడు అయ్యగారు? నరకులకి వెళ్ళిపోయాడు. లాజరు ఉన్నాడు, డబ్బు లేదు, అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంది అతనికి, డబ్బు లేకపోయినా. ఆత్మ, పరిశుద్ధాత్మ, డబ్బు కాదు, పరిశుద్ధాత్మ కలిగిన వారే గొప్ప ఆస్తి పరులని అడిగితే ఈ లోక సంబంధమైన కలిగి ఉన్నవారు కాదు. కాబట్టి ఈ యొక్క లోబి అతడు గొప్ప ఆస్తిపరుడుగా కలిమి విస్తరించిపోతూ ఉంది. చాలా ధనం ఉంది. అందుకని ఉపమానం చెప్పాడంటే ఆ ఉపమానం ఎవరి గురించి చెప్పాడనంటే ఆ లోభత్వం కలిగిన వ్యక్తిని గురించే చెప్పాడు ఆయన. ఒక ధనవంతుడు ఉన్నాడు, భూమి సమృద్ధిగా పండింది. అతనికి ఒక 25 ఎకరాలు ఉందనుకుందాం, బాగా డబ్బు ఉంది, మంచి విలాసవంతమైనటువంటి జీవించడానికి పెద్ద గొప్ప బిల్డింగ్ ఉంది అతడికి, కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లెక్స్ హౌస్ ఉంది అతడికి, బోల్డ్ స్థలాలు ఉన్నాయి, బోల్డ్ పొలాలు ఉన్నాయి. ఆ పొలంలో పంట వేస్తే చాలా సమృద్ధిగా పండిపోయింది. అబ్బా, దేవుడు ఇతన్ని బాగా ఆశీర్వదించాడు రా అనుకున్నారు అందరూ కూడా. చాలా విపరీతంగా పంటలు పండిపోయాయి, ఈయనకి చాలా పండిపోయాయి. చాలామంది అంటూ ఉంటారు, అది చెడ్డోడండి వాడికి అన్నీ మంచి చెబుతూ ఉంటాయి. నేను ఎంతో నిజాయితీగా అడుగుతుంటాను, అన్నీ నాకు వ్యతిరేకం వచ్చేస్తుంటారు కొంతమంది. నేను ఏది చేసి ఈ విరోధంగా వచ్చేస్తుంది. ఆడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుండదండి ఆడికి అంటారు. అలాగే ఇక్కడ కూడా వాడు ఏది చేసినా కానీ ఏమైపోతుంది చెప్పండి? విస్తరించిపోతుంది, పెరిగిపోతుంది. అది ఎలా పెరిగిపోయింది? అది ఏ విధంగా పెరిగిపోయింది? లోభత్వం వల్ల పెరిగిపోయింది. అది పిసిని కొట్టుతనం వల్ల పెరిగిపోయింది. మా చిన్నతనంలో నేను పనులకు వెళ్ళేవాడిని. ఆ పొలాల్లో ఆ పని చేసే రైతు కూడా అరగతుడుతున్నాడు అనుకోండి, ఇంటి దగ్గర నుంచి ఆడవాళ్ళు ఏం చేసేవారు ఏంటి, జొన్న సంగటి ఏమండి, బాగా జొన్న సంగటిలో మజ్జిగేసి అదే తాగేవాడు. ఆ మజ్జిగ కలుపుకొని నిమ్మకాయ ముక్కో ఏదో ఒకటి తెచ్చుకునేవాడు, పచ్చడం. ఆ దోశలో వస్తుంటే తినేసేవాడు. మాకు కూడా చిన్నతనంలో పోషించేవాడు. ఆ పచ్చడి ఎక్కడ పెట్టుకునేవాడు, ఇలా తాగేసి ఈ పచ్చడి నంచుకుంటుండేవాడు. మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆ జొన్న సంగటి, రాగి సంగటి, సజ్జ సంగటి ఇవన్నీ ఉంటుంటాయి. అలాగా మాకు ఒకరు ఉండేవాడు, ఆ జొన్న సంగటి తిని సజ్జ సంగటి అవన్నీ తినేసి ఏమండి బాగా సంపాదించేసాడు. ఒక పొలం తర్వాత ఇంకో పొలం కొనడం, ఇంకో పొలం తర్వాత ఇంకో పొలం కొనడం, తమ కోసం. అది మీకు అర్థమవుతుందండి? ఇంకో పొలం తర్వాత ఇంకో పొలం కొనడం. అలాగ బాగా ధనవంతులు అయిపోయారు. ఈ ధనవంతుడు కూడా అలాగ కలిగి విస్తరించేసి తను తినడానికి కూడా కొంతమంది లోభత్వం కలిగి ఉంటారు. కొంతమంది లోభత్వం కలిగి కూరగాయలు కొనుక్కోరు. నాకు తెలిసిన ఆవిడ ఉంది, ఒక ఆవిడ మన చర్చికి వచ్చేది మానేసింది. ఆవిడ కూరగాయలు కొనుక్కోదు, ఆకుకూరలు కొనుక్కోదు, బియ్యం కొనుక్కోదు, ఏమి కొనుక్కోదు. ఎప్పుడు చూసినా కానీ రాగి జావో లేకపోతే యొక్క ఏదో ఒక లేకపోతే చపాతీయో ఏ ఒకటి అలాంటివి చేసుకొని తింటూ ఉంటుంది. ఏమి ఖర్చు పెట్టదు. బాగా డబ్బు సంపాదించింది, లోభత్వం కలిగి ఉంది, కలిమి విస్తరించింది. ఆ కోవాడ దగ్గర ఎక్కడో 2 స్థలాలు కొనేసింది. ఏమండి, నేను అన్నాను ఒకసారి, అమ్మా నీవు అంత కష్టపడి నువ్వు సంపాదించుకుంటున్నావు, పోగేసుకుంటున్నావు, తినకుండా ఆ బట్టలు కూడా మంచిగా కొనుక్కోదు. ఏ మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఏమండి అలాగే వేసుకొని డబ్బులను అలా కూడబెట్టేసి అలా కొనేసింది. మరి ఎందుకమ్మా నువ్వు ఏమీ తినకుండా ఏమీ చేయకుండా ఇలాగా ఎవరికి సహాయం చేయదు? ఎవరు నాలుగు ఇంటికి వెళ్ళారనుకోండి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తుంది, ఎవరు నాలుగు ఇంటికి వెళ్ళారనుకోండి ఏమండి
అలా లోభత్వం అన్నమాట. ఇప్పుడు తర్వాత అది ఏమైపోద్ది, ఎందుకు అలాగ నువ్వు అని ఆవిడ కోపం వచ్చేసింది. ఆవిడకి ఏమొచ్చింది చెప్పండి? అలాంటి పరలోకం చేరో, లోభత్వం కలిగి ఉండకూడదు. పిసినారు అంటే తన విషయంలో కూడా ఖర్చు పెట్టుకోవడానికి లోభత్వమే, ఇతరులకే కాదు తన విషయంలో కూడా లోభత్వం కలిగి ఉంటారు కొంతమంది. తమ కోసం అవసరమని వాటి విషయంలో కూడా లోభత్వం కలిగి ఉంటారు. ఆ విధంగా లోభత్వం కలిగి ఆవిడ ఏం చేసిందనంటే బాగా సంపాదించేసింది. ఎక్కడ పోతుంది? ఇలాగే ఇతడు కూడా ఏం చేశాడనంటే లోభత్వము కలిగి తన యొక్క తమ్ముడికి కానీ లేకపోతే అన్న కానీ ఎవరో మొత్తానికి వాళ్ళకు కూడా పిత్రార్జితంలో వాటా ఇవ్వకుండా అతడు తాను ఆ విధంగా సంపాదించుకుంటూ వస్తున్నాడు. దాని తగ్గట్టుగానే పంటలు కూడా అతని పొలంలో వేసినప్పుడు మంచి వర్షాల గురించి చాలా బాగా పండిపోతే చూడండి, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుని నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనేలాగూ చేతును తనలో తాను ఆలోచించుకొని తన కోసమే చేసుకుంటున్నాడంతా, తన గురించే చేసుకుంటున్నాడంతా కూడా. అంతలోవి ఇతరుల గురించి ఏమీ ఆలోచించట్లా, తన సహోదరు గురించి ఏమీ ఆలోచించట్లా. ఆడు ఏమంటే అడిగితే ఎలా మా పిత్రార్జితంలో వాటా రావాలి కదంటే గొడవకి వెళ్ళిపోతున్నాడు. అడిగితే ఆడు తనపోతున్నాడు, ఆడేం భయపడి రావట్లేదు. ఆ విధంగా వీడు ఆస్తి బాగా సంపాదించాడు, ఈ లోభత్వం కలిగిన వాడు. అందుకని చూడండి, నేనేమి చేతునని తనలో ఆలోచించుకొని ఆ కొట్లు ఇప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, చూడండి చిన్న గూడాంశ ఉండేవి, ధాన్యం సరిపోవట్లేదు, ఆ బిల్డింగ్ అవి మళ్ళీ పడగొట్టేసి వాడిని మళ్ళీ పెంచేశాడు, పెద్దగా చేసేసాడు. ఎందుకంటే ధాన్యం బస్తాలు వేయడానికి ఆస్తి పెరిగిపోయింది. అతడు ఎవరో కాదు కానీ ఆ పరిసయుడే. ఆ విధంగా ఆస్తి అంతా కూడా పెరిగిపోతే ఆ ధాన్యం అంతా కూడా వేయడానికి ప్లేస్ లేకపోతే ఇంకా పక్కనే ఉన్న యొక్క పెద్ద బిల్డింగ్ పెద్దవి కట్టించేసి గోడౌన్స్ ఉంటాయి కదా మనకి సముద్రం దగ్గర, ధాన్యం గోడౌన్స్ ఉంటాయి. మనం ఇలాగా సూర్యనారాయణపురం వెళ్ళిపోతుంటే మార్గంలో ఉంటాయి, అలాంటి ఇంకా పెద్దవి కట్టించేసాడు. సాట్లేదు అంతా ధాన్యం విరిగిపోయింది, అంతా కూడా అలాగ సమకూర్చుకున్నాడు తన కోసం అంతా కూడా, తన ప్రాణం గురించి. అందుకనే లోబి ఎప్పుడు కూడా ఏం చేస్తాడనండి, ఇతరుల గురించి ఆలోచించడు కానీ తన ప్రాణము గురించి ఆలోచించేవాడుగా మనం చూస్తున్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తే నా ప్రాణ సంగతి ఏంటి, నా గతి ఏంటి, నా సంగతి ఏంటి అని, నా పిల్లల సంగతి ఏంటి, నా కుటుంబం సంగతి ఏంటి, అవన్నీ చేస్తే అని వాడు ఏం చేస్తుంటాడనంటే ఆ విధంగా తమ ప్రాణాల గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు తప్ప ఇతరుల గురించి ఆలోచించడు. అందుకని వాక్యం ఏం చెప్తుందండి, ఇతరుల కొరకు జీవించడే నిత్య జీవనం. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని భూమి మీద మీరు ధనము కూర్చుకొనకుడి. అందుకని ఒక ధనవంతుడిని నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వమన్నప్పుడు అతడు మిక్కిన ధనవంతుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నీవు వచ్చి ఆ ధనమును పరలోకంలో సంపాదించుకోమని చెప్పాడు ఆయన. ఆ విధంగా ఇతడు చేయడం లేదు. భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు, మీ ధనం ఎక్కడుండనో హృదయం ఎక్కడుండను బైబిల్. ఇతడు హృదయం ఎక్కడుందనంటే ఆ గూడెంస్ మీద ఉంది, ఆ పొలాల మీద ఉంది, ఆ స్థలాల మీద ఉంది, ఆ ధాన్యం మీద ఉంది, ఆ ధాన్యం బస్తాల మీద ఉంది, ఆ గూడెంస్ మీద ఉంది, ప్రాణం మీద ఉంది. పైన లేదు. ఏదైనా చేస్తే కదా పైన ఉండేది. నువ్వు ఏదైనా చేస్తే పైన ఉంటుంది. అందుకని భూమి మీద మీరు ధనం కూర్చుకొని మీ ధనం ఎక్కడుందో మీ హృదయం ఎక్కడుండు. ఇక్కడ ఏంటంటే చిమ్మిట్లు కొట్టచ్చు, తుప్పు పట్టచ్చు, చెద పట్టచ్చు. కానీ అక్కడ అయినట్లయితే తుప్పు పట్టదు, చిమ్మిట్లు పట్టవు, ఏ పురుగు పట్టదు, ఏ పాచిపోవు, ఏమీ అవ్వవు. అక్కడ సంపాదించుకున్నప్పుడు నీ హృదయము అక్కడ ఉంటుంది. ఆయన నమ్మేసి నీ మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి, అక్కడ ఉంటుంది.
ఆ ప్రతిఫలాన్ని నేను పొందుకుంటాను, ఆ ప్రతిఫలం నాకు ఇవ్వబడుతుంది. అందుకని మోషే అల్పకాలపు పాప భోగమును అనుభవించడం కంటే శ్రమను అనుభవించి కలగబో గొప్ప బహుమానం మీద దృష్టించాడని ఉంది. ఆయన నమ్మనిస్తాడు. దానికి బదులుగా ఆయన బహుమానం ఇస్తాడు, ఆ రాజ్యాన్ని ఇస్తాడు. దాని మీద దృష్టించాడు మోషే. ఐగుప్తు మీద మోషే దృష్టించలేదు. ఈనాడు కూడా నీవంతే అల్పకాలపు పాప భోగాలు అనుభవించడం కంటే ఈ తాత్కాలికమైనటువంటి సుఖభోగాలు ఇవన్నీ కూడా, కానీ శాశ్వతమైన ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అసలు నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఏ కష్టపడాల్సిన పని లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, అసలు ఏ డబ్బుతో కూడా పని లేదు. అక్కడ డబ్బుతో ఏమీ పని లేదు ఆ రాజ్యంలో. మీకు అర్థమవుతుందండి? అంత గొప్ప దేశం, అంత గొప్ప రాజ్యం. అందుకని కలగబో బహుమానం కంటే అమర్త్యమైన దాన్ని పొందుకుంటారని అర్థం. దాని మీద దృష్టించమని చెప్పాడు ఆయన. అమర్త్యమైన రాజ్యాన్ని ఆ బంగారు వీధులతోనూ ముత్యములతోనూ రక్తములతోనూ అలంకరించబడినటువంటి ఆ గొప్ప పట్టణము, ఆ పట్టణంలో రాణిగా ఉండబోతున్నాను. రాణి అంటే ఎంత గొప్ప స్థాయి చూడండి. ప్రజలుగా కాదు, ప్రజలు వేరు, రాణి వేరు. రాణి అంటే రాజు దగ్గర ఉంటుంది, రాజుతో ఉంటుంది, రాజు దగ్గర రాజుతో పాటు ఉంటారు. అలాంటి చోటుకి నువ్వు వెళ్ళబోతున్నావు. అంతఃపురంలో ఉంటుంది రాణి, ఎప్పుడు కూడా రాజుతో పాటు ఆమెకు అంతఃపురంలో ఉంటుంది. అందుకని మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం ఆయనతో పాటు అంతఃపురంలో ఉంటాం. ఇజ్రాయిల్ అందరూ కూడా వెలుపల ఉంటారు, ఆయన నామనిస్తాం. ఆ పట్టణంలోనే అంతఃపురం ఉంటుంది, అంతఃపురంలో మనం ఉంటాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ రాజ్యంలోనే అంత గొప్ప పట్టణము, అంత గొప్ప. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇక్కడ ఇతడు ఏం చేస్తున్నాడనండి, ఎవరికి ఏ సహాయం చేయలేదు, ఏ సహాయం చేయకుండా ఆకలి లేని వారికి సహాయం చేయాలి, వస్త్రము లేని వారికి సహాయం చేయాలి, నీరు లేని వారికి సహాయం చేయాలి, రోగిగా ఉన్నవారిని పరామర్శించి డబ్బులు ఖర్చు అయిపోతాయి, చెరసాల్లో ఉన్నవారికి ఆటోకి డబ్బులు దండగా ఎందుకు? అదోసండి ప్రతిదానికి డబ్బులు లెక్క చూస్తూ ఉంటారు చూసారా? ప్రతిదానికి కూడా ఏం చేస్తారు చెప్పండి? దాని డబ్బులు ఎందుకు నడిచేయచ్చు కదా. నీరసం ఉన్నా కానీ కాళ్ళు విడుచుకుంటూ వెళ్ళిపోతాం. లోభత్వం అది. ఆ లోభత్వం కలిగిన వ్యక్తి అలా లోభి అయ్యి ఏం చేశాడు? బాగా డబ్బు సంపాదించాడు. అందుకని తన ప్రాణాల గురించి ఆలోచించుకున్నాడే తప్ప పైన అతనికి ఏమీ లేదు. అందుకని నీ క్రియలను బట్టే నీకు పైన ఇవ్వబడుతుందని వాక్యం చెప్తూ ఉంది. అందుకని ఆ కలగబో బహుమానం మీద దృష్టి ఉంచి ఉన్నది. ఇక్కడ ఈడైనట్లయితే భూ సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి ఉన్నాడు, మనసు కలిగి ఉన్నాడు ఇతడు. అందుకనే నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకుని. చూడు, తన ప్రాణంతో అనుకుంటున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు. నా ప్రాణమా, నీకు ఇప్పుడల్లా నీకు ఇదిగో ఈరోజు బియ్యం లేవే, ఈరోజు కందిపప్పు లేవే, ఈరోజు అయిలేవే ఈలేవే, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ప్రాణం బాగా బ్రతకడానికి, ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి. ఎందుకంటే మనిషికి ఆహారం లేకపోతే ఏమైపోతాడు? చనిపోతాడు, ప్రాణం పోద్ది. అందువల్ల తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. అందుకని ఇది లోక సంతోషం. ఇది లోక సంతోషాల గురించి ఆలోచిస్తున్నాడు ఇతడు, లోక ఆనందాల గురించి ఆలోచిస్తున్నాడు ఇతడు, లోక సుఖాల గురించి ఆలోచిస్తున్నాడు, ఈ ప్రాణాల గురించి ఆలోచిస్తున్నాడు. ఎలా బ్రతుకుతాం లేకపోతే, ఈ ఆస్తి లేకపోతే ఎలా బ్రతుకుతాను, డబ్బు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అని ఆలోచించే వ్యక్తి కాబట్టి, ఆ విచారాలు ఐక్య విచారాలు కలిగిన వ్యక్తి కాబట్టి, అందుకని దానికోసమే అతడు రేపటి గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి, అందుకని రేపటి గురించి మీరు ఆలోచించుకోవడానికి వాక్యం చెప్తుంది. రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తి కాబట్టి, అందుకనే మా ఆయన చాలా తెలివైన, నాకు అంత తెలియలేదు. మా ఆవిడ చాలా తెలివైంది, నేనంటే అలా ఇలాగ ఖర్చు పెట్టేస్తుంటాను కానండి, మా ఆయన అసలు చాలా జాగ్రత్త అండి, అసలు ఎవరికి ఇవ్వలేము, ఎవరికి చేయలేము, చాలాగా అలా 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 అలాగా దాచేస్తాడు ఆయన, అలా 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 పోగేస్తుంటాడు ఆయన. ఎంత మంచి ఆయన అనుకుంటుంది అలా ఆవిడ. మీకు అర్థమవుతుందండి?
వాళ్ళ ఆవిడ కూడా ఏమనుకుంటుంది, అది చాలా ఘనకార్యం అనుకుంటుంది ఆవిడ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి, అతడు లోబి, తన గురించి తాను ఆలోచించుకుంటున్నటువంటి లోబి, లోభత్వము కలిగిన వాడు, ఈ లోకరీతిగా సుఖభోగాలలో ఉంటాడు. అంటే ధనవంతుడు అతడు, ధనము కలిగిన వాడు అతడు, డబ్బు కలిగిన వాడు అతడు. డబ్బును బట్టి అతడు సంతోషముతో ఆ ధాన్యమును బట్టి నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు. మనుషులు ఈనాడు కూడా లోక సంతోషాల కోసమే ఆలోచన చేస్తున్నారు. ఈనాడు లోక సంతోషాల కోసమే మనుషులు అవినీతి, అన్యాయము, అక్రము, లోభత్వము ఇవన్నీ చూపించడానికి కారణం అది. మా పిల్లలు లేదా మా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ డబ్బు ఇవన్నీ ఉంటేనే కదా సంతోషంగా ఉండేది. రేపు వాళ్ళు సంతోషంగా బ్రతకాలంటే ఈనాడు ఇవన్నీ ఉంటేనే కదా బ్రతికేది. అందువలన లోక సంతోషాల కోసము, లోక సుఖాల కోసము ఈనాడు పిల్లలు, పెద్దలు అందరూ కూడా కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ఏదో పనులు చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు చెప్పండి? లోక సుఖభోగాల కోసం, సంతోషాల కోసం. అందుకని వాక్యం ఏం చెప్తుందనండి, క్షయమయ్యే వాటి కోసం మీరు కష్టపడకూడదు కానీ అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడడం రాయటం. హల్లెలూయా. ఇతడు దేనికోసం కష్టపడుతున్నాడంటే క్షయమైపోయే దానికోసం కష్టపడే అన్నీ కూర్చుకొని దాచుకొని. ఇలా కూడా చాలామంది ఇదిగో బంగారం చేయించాడు, పిల్లలకి ఇబ్బంది లేదు, వాడి పేర ఎంత డబ్బు ఉంది, ఏదో ఒకటి ఉంది, ఆడు రేపు సుఖంగా సంతోషంగా బ్రతుకుతారు, పర్లేదు. ఈ యొక్క చిన్నోడి సంగతి ఆడికి పర్లేదు, ఆడికేదో ఏదో ఒకటి చేశాను, పెద్దోడికి ఆడికి చేయాల్సింది ఆడికి చేశాను, లేకపోతే పెద్ద అమ్మాయికి చేయాల్సింది నేను చేశాను, చిన్న అమ్మాయికి నేను చేయాల్సింది చేశాను. వాళ్ళందరూ కూడా సుఖంగా బాగానే ఉన్నారమ్మా, సంతోషంగానే ఉన్నారమ్మా. ఏ సుఖాలు సంతోషాల గురించి మాట్లాడతారు చెప్పండి మనుషులు? ఈ సుఖ సంతోషాల గురించి మాట్లాడుకుంటుంటారు. మీకు అర్థమైందా? ఆ రోజును కూడా అతడు ఎలా ఉన్నామంటే చాలా సంతోషంగా ఉన్నాం, చాలా బాగానే ఉన్నామండి, పంటలు బాగా పండే, 3 ఏళ్ళు దాచాం, కొన్ని సంవత్సరాలు మాకు దిగులు లేదు, పర్వాలేదు, మా పిల్లలకు కూడా పర్వాలేదు, వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు బతకడానికి బాగానే ఉంది, అన్నీ చేసాం. ఎవడీడు లోబి, లోభత్వము కలిగిన వాడు తన కోసము, తన కుటుంబం గురించి, తన ప్రాణం గురించి, వీటి గురించి ఆలోచించుకుంటూ దాని గురించి ప్రయాసపడుతూ, కష్టపడుతూ, రేపటి గురించి ఆలోచిస్తూ ఆ విధంగా భూమి మీద కూర్చుకుంటూ ఉన్నాడే తప్ప, అతడు ఒక లోబిగా ఉన్నాడే తప్ప, లోభత్వం కలిగి సంపాదించుకుంటూ ఉన్నాడే తప్ప, అతడు ఏ మాత్రం కూడా ఇతరులకి అతడు 4 రూపాయలు విదిలించిన వాడు కాదు, ధాన్యపు గింజలు విదిలించిన వాడు కాదు. ఆయన సన్నిధికి ఏనాడు కూడా ఒక గుప్పిడి బియ్యము రాబడిలో ఆ యొక్క గుప్పిడి బియ్యం తీసి పక్కన పెట్టిన వాడు కాదు అతడు. ఏమండి, రాబడిలో ఆ ప్రథమ ఫలము తీసి పక్కన పెట్టిన వాడు కాదు అతడు. అన్నిటిలో కూడా అతడు లోభత్వాన్ని చూయించాడు. అతడు లోభత్వం చిన్నదైనా పెద్దదైనా లోభత్వమే, విసిరికొట్టుదానమే. ఏమండి, ఆ విధమైన లోభత్వం కలిగినటువంటి అతడు తనలో తాను అనుకుంటున్నాడు. ఈనాడు కూడా చాలామంది అలాగే అనుకుంటుంటారు, మనకేం పర్లేదు. లౌకిక సంఘం కూడా అలాగే ఉంది. తన వృద్ధి చేసుకొని నాకేమీ కొదువు లేదనుకో, అది దిగంబడిది, దిక్కుమాలిది, గుడ్డిదని చెప్పాడు. ఈనాడు కూడా ధనవృద్ధి చేసుకొని చాలామంది పాస్టర్లు, చాలామంది బోధకులు ధనాన్ని వృద్ధి చేసుకొని మాకేమీ పర్వాలేదు. అందుకని డబ్బు ఎన్ని ఉన్నారనుకోండి, మనసు సుఖంగా ఉంటుంది, మనసు సంతోషంగా ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ డబ్బున్న వాళ్ళకి ఏ విధంగా కూడా చెప్పండి, మనసు ఇప్పుడేం కొద్దు లేదు లేరా, బ్యాంకులో ఒక 10 లక్షలు ఉన్నాయి కదా, బ్యాంకులో ఒక 5 లక్షలు ఉన్నాయి కదా, బ్యాంకులో డబ్బు ఉంది కదా, ఈ డబ్బు ఉంది కదా, మనసు ఎలా ఉంటుంది చెప్పండి? సుఖంగా ఉండదా? ఎన్ని ఉంటే దాన్ని సుఖం అంటారు. ఏమండి? కాబట్టి పిల్లారా, ఇతడు ధనవంతుడు కాబట్టి, అందుకని ధనవంతుడే సుఖభోగాలతో ఉంటాడు. పేదవాడు నువ్వు నేనేం చేయాలి చెప్పండి? కష్టపడుతుంటాం. కష్టపడితేనే ధనవంతుడు కష్టపడాల్సిన పని లేదు.
ఇప్పుడు ఊళ్ళో ధనవంతులు ఉంటారు కొంతమంది, 4 చోట్ల 4 ఇళ్ళు ఉంటాయి. ఆ 4 ఇళ్ళు అద్దెలకు ఇస్తారు. అద్దెలకి ఒక 50,000 60,000 వస్తున్నాయి అనుకోండి, కాలు మీద కాలు వేసుకుని కూర్చొని కష్టపడకుండా ఉంటాడు. అదే ఆలోచిస్తున్నాడు మనిషి నాడు, సుఖాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. అది సుఖం అంటే. ఆడు సుఖభోగాలు అనిపిస్తున్నాడు అంటారు. అంటే కష్టపడకుండానే వచ్చేస్తూ ఉంటుంది, పొలాల ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా ఏమి శ్రమ పడకుండా వస్తూ ఉంటుంది. కానీ నువ్వు కష్టపడుతుంటావు, ఎక్కడికక్కడికో వెళ్ళి వస్తావు పనికి, ఎంత దూరానికి వెళ్ళి వస్తుంటావు ఉద్యోగానికి, లేకపోతే ఎక్కడికక్కడికో పనికి వెళ్తుంటావు. ఇది దీని సుఖభోగాలు అనరు, కష్టపడడం అంటారు. ఆయన నమ్మరిస్తాం. అదే కూర్చుకొని అన్ని కలిగి ఉండి దాని ద్వారా వస్తుందనుకోండి, దాచుకొని ఉన్నావు అనుకోండి, దాని ద్వారా వచ్చి బతికేస్తుంది అనుకోండి, ఏమి కష్టపడకుండా, దాన్ని ఏమంటారు చెప్పండి? సుఖభోగాలు అంటారు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఇతడు అదే సుఖించమంటున్నాడు. ఇప్పుడు సుఖించడం అంటే ఏంది? సుఖభోగం కలిగి ఉండడం అంటే అన్నీ నిల్వ చేసుకున్నాడు. ఇక కొన్ని సంవత్సరాలకి నిల్వ చేసి పెట్టేసుకున్నాడు. ఇంకా నిల్వ చేసి పెట్టేసుకున్నాడు కాబట్టి ఇంకేం కష్టపడాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన పని లేదు. మళ్ళీ దాన్ని వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, అది పోయినా పర్వాలేదు. అందుకని అతను అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము అంటున్నాడే. ఇతడు సుఖభోగాలతో ఉన్నాడు, లోపత్వం కలిగిన వాడు. మీకు అర్థమైందా? మరి అదంతా నిల్వ ఉంది కదా. మరి నేను డబ్బులు నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, దానికి వడ్డీ వచ్చేస్తుంది అనుకోండి, నీకు నెలకు ఒక 5,000 10,000 వచ్చేస్తుంది అనుకోండి, దాంతో బతికేస్తున్నావు అనుకోండి, అప్పుడు నీకు కష్టపడలేదు కదా, నీకు దానివల్ల రాబడి వచ్చేస్తుంది కదా నీకు. అలాగే ఇక్కడ కూడా ఇతడు ధాన్యాన్ని కూర్చుకొని ఉన్నాడు, తాగడానికి ఉంది, తినడానికి ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా సుఖపడడమే. ఈనాడు కూడా మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక ఆయన అంటున్నాడు, మొన్న ఏమన్నాడంటే, క్రైస్తవుడే, నేను ఈ సంవత్సరం ఒక 10 లక్షలు సంపాదించాలని గురిగా పెట్టుకున్నాను. డబ్బు ఏమీ లేదు. మొదట మనం కనుక 1 లక్ష రూపాయలు సంపాదించామనుకో, అదే సంపాదించి పెడుతుంది, వడ్డీకి ఇచ్చేస్తుంటే ఆ డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. అలాగ మనం ఒక 10 లక్షలు సంపాదించుకొని ఇంకా ఇంటి దగ్గర ఉండిపోయి ఇంకా అలాగ దాంతో వచ్చిన దాంతో హ్యాపీగా బ్రతికేద్దాం, సుఖంగా బ్రతికేద్దాం అనుకుంటున్నాను. చూడండి, లోభత్వము కలిగిన వాడు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు, ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మనం అలా కాదు. ఆయన కోసం మనం ఇంకా ఏం చేయాలి? ప్రణాంగారు అంటారు, ఆయన కుమారుడు, ఆయన పిల్లలు, తండ్రి కోసం ఇంకా నేను ఏం చేయాలా, ఆయన కోసం నేను ఇంకా ఏం చేయాలా, ఎలాగ జీవించాలా, ఎలాగ బ్రతకాలా, ఇంక ఏం చేయాలా, అదే ఆలోచిస్తున్నాడు, అదే ఆలోచిస్తూ ఉంటాడని చెప్పాడు. ఆయన నమ్మరిస్తాడు. అదే ఇంకా ఎలా ప్రార్థన చేయాలి, ఆయన కోసం నేను ఇంకా ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఏం విడిచిపెట్టాలి, ఇంకా ఏమున్నాయి నాలో, ఇంకా వాక్య వ్యతిరేకమైనవి ఏమైనా ఎక్కడానికి విరోధంగా ఉన్నానా, అతడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని కొర్నేలి చూడండి, లోభత్వము కలిగిన వాడు కాదు. కొర్నేలి యొక్క ధర్మకార్యములను ప్రార్థనలను సర్వశక్తిమంతుని సన్నిధికి చేరే అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఇతరుది మాత్రం సర్వశక్తిమంతుని సన్నిధికి చేరల. ఈ చేరడానికి ఏముంది? అతను ఏం చేశాడు కాబట్టి మీరు చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి ఒకసారి మీరు చదవండమ్మా. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడును ఆ కైసరులో ఉన్నాడు. ఆయన అతడు తన ఇంటి వారందరితో కూడా సర్వశక్తిమంతుని యందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ సర్వశక్తిమంతుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. అతడు దూత వైపు తిరిగి చూచి భయపడి ఎలీహు ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను సర్వశక్తిమంతు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆయన నామమున స్తోత్రం. ధర్మకార్యములను ప్రార్థనలను అంటే అతను లోభత్వము కలిగిన వాడు కాదు.
జనులకు బహుధర్మాలు చేసేవాడు. ఎవరైనా అక్కర్లో ఉంటే ధర్మాలు చేసేవాడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ధర్మం చేసేవాడు, ఎవరైనా ఆపదలో ఉంటే ధర్మం చేసేవాడు. ఆ విధంగా ధర్మ కార్యాలు, ప్రార్థన ఆయన సన్నిధి చేరాయి. అందుకని నువ్వు చేసే ప్రతిదీ కూడా, నువ్వు చేసే ప్రతి ధర్మకార్యము, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే క్రియలు అన్నీ కూడా ఆయన సన్నిధి చేరుతూ ఉంటాయి. ఆయన నమస్కారం. ఎవరు చూడట్లేదు కదా నేను చేసే అనుకోకండి. ఎవరు చూడకపోయినా సరే ఆయన దగ్గర చేరితే సార్ ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీడు ఏమీ చేరలేదు ఆయన దగ్గర. ఎందుకని? ఇతడు ఇతరుల ప్రాణం గురించి ఆలోచించాడు. కొర్నేలి ఇతరుల గురించి ఆలోచించాడు, ఇతరుల కష్టాల గురించి ఆలోచించాడు, ఇతరుల శ్రమల గురించి ఆలోచించి వారి పట్ల జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. వారు తను చేయగలిగింది చేశాడు. అతను వారి గురించి ప్రార్థించాడు. అతను ధర్మకార్యాలు చేయడమే కాకుండా వారి గురించి ప్రార్థించాడు. అతను ఆపదలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి సహాయపడ్డాడు అతను. కానీ ఈ లోపత్వము కలిగిన వాడు ఎవరికి ఏ సహాయమో పాడలేదు. అంతేకాకుండా తన యొక్క సొంత సోదరునికి అతడు సహాయపడలేదు, ఏం ఉపయోగపడలేదు. అంత గొప్ప లోపత్వము కలిగి, పిసినారితనము కలిగి తన కొరకు కూర్చుకున్నవాడు. అందుకని కింద అన్నాడు, అయితే సర్వశక్తిమంతుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరు మగున అతనితో చెప్పిను. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు ఆయన. ఈ ప్రాణం పోతే ఈ సిద్ధపరిచినవి ఎవరి అవుతాయి? ఏమండి? చివరికి బూడిదైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, ఏ నీతో రావు. ఈ లోకంలోనిది. అందుకని బైబిల్ చెప్తుంది, అన్న వస్త్రము కలిగిన వారై మీరు సంతృప్తి పొంది ఉన్నది. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఈ లోకం నుండి మనం ఏమీయో తీసుకుని వెళ్ళలేము. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వాడు ప్రాణం పోతే వాడితో పాటు వచ్చేస్తే దాని బస్తాలన్నీ పైకి ఏమి వస్తాయా? దాని బస్తాలన్నీ పైకి, ఆ గూడెన్స్ అన్ని పైకి ఏమైనా వస్తాయా? ఏమిరా. కాబట్టి బ్రతికితే మనం కొర్నేలిలాగా బ్రతకాలి. ఆయన నమస్కారం. సర్వశక్తిమంతుని ఇలా భయభక్తులు కలిగి ఏమండి బహుధర్మములు చేసి ప్రార్థించేవాడు అతడు. ఇలాగ ఈ లోబిలాగా బ్రతకూడదు. అందుకని సర్వశక్తిమంతుని ఇలా ధనవంతుడు గాక తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగే ఉండి నేను చెప్పాను. తన కొరకు సమకూర్చుకునేవాడే లోబి, ఆ లోభత్వము కలిగిన వాడు. అలాగ తమ గురించి, తన కుటుంబం గురించి, తమ గురించి ఆలోచించుకుంటాడే తప్ప సమాజంలోని వారి గురించి కానీ, సమాజంలో గురించి కానీ ఏమీ ఆలోచించగా తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించేవాడు లోబి. అతడు ఏ దాన ధర్మాలు చేయడు, ఎవరికి సహాయపడు. ఇలాంటి వాడు ఉగ్రతలో పడిపోతాడు. పరలోక రాజ్యానికి రాడు. ఇలాంటి లక్షణాలు కలిగినాడు. ఆ భూమి మీదకి రాడు. కానీ కొర్నేలి లాంటి వారు ఆయన రాజ్యానికి వస్తాడు. ఆయన వస్తాడు. హల్లెలూయా. అతడు ఒక అన్యుడు. కొర్నేలి మనలాగే ఒక అన్యుడు. చూడండి, అతడు చేసిన ధర్మ కార్యాలను బట్టి సర్వశక్తిమంతుని యొక్క వర్తమానికుడైనటువంటి పేతురు గారు అక్కడికి నడిపించబడ్డాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ పేతురుని పిలిపించుకొని అక్కడ అతడు చేసిన కార్యములను బట్టి అక్కడ రక్షణ మార్గము తెరవబడింది ఆ కొర్నేలికి. ఆ తర్వాత అతడు నామములో బాప్తిజం పొందాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప రక్షణ భాగ్యము కలిగిందో. అందుకనే ఈ రక్షణ విలువ నీకు ఇప్పుడు తెలీదు, అది పొందుకున్నప్పుడు తెలుస్తుంది. అందుకనే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నది బైబిల్. ఆయన కంటికి కనబడేవి, ఈ కంటికి కనబడేవి అనిత్యములు, నిత్యము ఉండేవి కాదు. ఇవన్నీ కూడా ఒక దినాన్ని మొత్తం కూడా ఎంత సౌందర్యంగా కనబడింది, ఇప్పుడు ఇది ఎంతో చక్కగా కనపడుతుంది ఓహో అనుకోవచ్చు. కానీ 10 సంవత్సరాలు పోయాక ఏమైపోతుంది చెప్పండి? అప్పుడు ఉంటే 10 సంవత్సరాలు పోతే ఏమైపోతుంది చెప్పండి?
మారిపోద్ది రూపం అంతా కూడా. ఏమండి రూపం అంతా ఏమైపోద్ది? మారిపోద్ది. బిడ్డ పుట్టినప్పుడు చాలా చక్కగా ముద్దొస్తూ ఉంటాడు, ఎత్తుకోవాలనిపిస్తుంది, ఆడిస్తారు, పాడిస్తారు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? చిచి చిచి అంటూ ఉంటారు, చిచి చిచి అంటూ ఉంటారు వృద్ధాప్యం వచ్చినప్పుడు. మరి అదే వ్యక్తి కదా, మరి అదేనా కాదంటారా? అవునా? ఈ లోక సంబంధమని అలాగే ఉంటాయి. ఈ శరీరం అలాంటిది, కానీ శాశ్వతమైనది ఒకటి, నిత్యమైనది ఒకటి ఉంది. దానిలోనికి మనం ప్రవేశిస్తాం, ఆయన నామనిస్తాం. అందుకని ఆ నివాసమే మన నివాసము. అందుకనే ఇది ఈ మందిరమైనా తాత్కాలికమైందని చెప్పాడు బ్రహ్మం గారు. మనది ఇదిగో పెండ్లి కుమార్తె వలె ఆ యెరూషలేము క్రిందకి దిగి వచ్చున్నది, అది మన నివాసము. ఇది తాత్కాలికమైనది. ఒక దినాన దానిలోనికి వెళ్ళి మనం ఆయన ఆరాధిస్తాం, ఆయన నామనిస్తాం. దానికి వెళ్ళే ముందుగా ఇక్కడ మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయనకి ఇచ్చేసాం మనం ఇది. ఆయన ఆరాధన కొరకు మనం దీన్ని ఆయనకి ఇచ్చేసాం. ఆయన ఆరాధన పొందాలని, ఆయన స్తుతులు పొందాలని, కీర్తించబడాలని ఆయన కోసమే ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క లోబు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు వాక్యం బట్టి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చూస్తే ఉగ్రతలో ఉంటాడు, తన గురించి ఆలోచించుకున్నాడు. కొర్నేలి ఎక్కడ ఉంటాడు? సర్వశక్తిమంతుని సన్నిధిలో ఉంటాడు. బ్రతికితే కొర్నేలి వల్ల బ్రతకాలి, వీడి వలే బ్రతకూడదు. అందుకనే మెస్సయ్య ఆ లోభత్వాన్ని గురించి అక్కడ బోధించాడు, ఆయన నామనిస్తాడు. లోభమునికి ఎడమీయొద్దని చెప్పాడు, అక్కడ ఉన్న జనసమూహంతో చెప్పాడు. ఆయన చెప్పి ఇలాంటి లోభత్వం కలిగిన వాడు ఇలా ఉంటాడు, వాడి స్వభావం ఇలా ఉంటుంది, వాడి తత్వం ఇలా ఉంటుంది, వాడు ఖర్చు పెట్టడానికి, ఇతరులకు ఏదైనా ఆపదలో అవసరతలు ఏదైనా ఖర్చు పెట్టడానికి వెనక ముందు చూస్తూ ఉంటాడు. కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? ఏదైనా ఖర్చు పెట్టాలనుకోండి, అవసరమైందే. పురుషుడు ఖర్చు పెట్టాలనుకోండి, అలా ఆవిడకు చెప్తారు ఏముంటుందో ఏంటో, అదైనా ఏముంటుందో ఏంటో అని బుర్ర రూపింది అనుకోండి, అప్పుడు వెళ్తారు బయటికి ఎవరికైనా సాయం చేయడానికి. ఎక్కడున్నాడు కంట్రోల్లో? భార్య కంట్రోల్లో ఉంటాడు. ఇలాంటి చేయడానికి కూడా ఏమైపోతుంటాడు చెప్పండి? నువ్వు ఎవరు కంట్రోల్లో ఉండాలి? పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు, పరిశుద్ధాత్మ బట్టి నీకు చేయాలనిపించినప్పుడు నువ్వు చేయడమే. ధర్మం చేయాలనిపించింది అనుకోండి, ప్రేరేపణ కలిగింది అనుకోండి, చేయడమే. అంతేగాని ఇలా చూసుకుంటూ ఏమంటుంది ఏంటని ఆవిడొక్క చూసి దిక్కుముక్కులు చూస్తున్నావు అంటే ఏమైందో చెప్పండి. నీకు సర్వశక్తిమంతుడు ఆయన కాదు, మీ ఆవిడ. కాబట్టి పిల్లరా, అలాగే నువ్వు చేయాలనిపించినప్పుడు కూడా, ప్రేరేపణ కలిగినప్పుడు కూడా, నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు కూడా, ఆయన కోసం నువ్వు స్త్రీలైనా కూడా మీరు చేయాలనుకుంటే చేయడమే. అంతేగాని మా ఆయనే ఉంటాడో ఏంటో ఏమండి కాదు, ఆయన చెప్పడమే. చెప్పి ఇలా చేస్తే బాగుంది. ఒప్పుకోలేదనుకో నువ్వు చేయడం. బైబిల్లో అబీగయీలో ఉంది, ఆవిడ ఏం చేసింది చెప్పండి? అలా ఆయన ఒప్పుకోలా, ఆయనకు తెలియలేదు, అర్థం అవ్వట్లేదు. ఆయన దాని యొక్క ప్రత్యక్షత లేదు ఆయనకి. ఈవిడికి ప్రత్యక్షత ఉంది. నాబాలు అతను మోటువాడు, ఏం తెలియదు అతనికి, తినడమే. తిండి మాత్రం బాగా తినేస్తాడు, కానీ ఏమి లేదు. కానీ ఆవిడ ఏం చేసింది చెప్పండి? దావీదు విషయంలో ఆమె చేయవలసింది ఆమె చేసింది. ఎందుకంటే అది చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీవు కూడా ఆయన చేయాల్సింది చేయకపోతే, దావీదు ఎలాగైతే వచ్చి ఏమండి చంపేస్తాడో ఆ రాజు అతడు అని ఆవిడ ఎలాగైతే భయపడి చేయాల్సింది చేసిందో, అలాగే నువ్వు కూడా ఆయన చేయాల్సింది చేయడం ద్వారా నీవు కూడా దావీదుకు ఆమె రాణి అయిన రీతిగానే నీవు కూడా
మెస్సయ్యకు రాణి అవుతావు. ఆయన ఆ రాజ్యానికే రాణి అవుతావు. కాబట్టి నువ్వు ఆ విధంగా ఆయన చేయాల్సింది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే ఎవరి క్రియలు వాళ్ళు రక్షిస్తాయి, ఎవరి ధర్మకార్యాలు వాళ్ళు రక్షిస్తాయి, ఎవరి ప్రార్థన వాళ్ళది, ఎవరి సహనం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఇప్పుడు ఈ గుణ లక్షణాలని అన్ని దేశాల్లో ఉంటాయి. బట్టలు వేరుగా ఉండొచ్చు, తినే ఆహారం వేరుగా ఉండొచ్చు, త్రాగే నీరు వేరుగా ఉండొచ్చు, ఉండే ఇళ్ళు వేరుగా ఉండొచ్చు, కానీ లక్షణాలు మాత్రము చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలు అన్ని దేశాల్లో ఉంటాయి. ఇప్పుడు నిజమైన లక్షణాలు వధువుగా నువ్వు ఎక్కడున్నావు, అమెరికాలో ఉన్న నిజమైన వధువు కూడా ఈ లక్షణం ఉంటుంది, ప్రేమ అనే లక్షణం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనుల్లో ద్వేషం అనే లక్షణం ఉందనుకోండి, అమెరికాలో కొంతమంది ఆ లక్షణం ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ పరిసరాలను బట్టి జీవించే జీవన విధానం వేరుగా ఉండొచ్చేమో కానీ లక్షణాలు మాత్రము అవి మంచివైనా చెడ్డమైనా అన్ని దేశాల్లో ఉంటాయి. పిల్లోడు పుట్టగానే ఈ దేశంలో ఏడుస్తారు పిల్లలు, పుట్టగానే పుట్టిన తర్వాత పిల్లలు ఏడుస్తారు. అమెరికా దేశంలో కూడా ఏడుస్తారు పిల్లలు. ఇక్కడ పిల్లోడిని గిల్లామనుకోండి క్యాన్ ఏడిచేస్తాడు. అమెరికాలో పిల్లోడిని గిల్లితే ఆరుడా, అమెరికా వాళ్ళు ఆడకుండా ఉంటారా, అక్కడే ఏడుస్తారు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి పిల్లారా, ఎవరి క్రియలు వాళ్ళని రక్షిస్తాయి, ఎవరి ప్రార్థనలు రక్షిస్తాయి. ఆయన ప్రార్థన చేస్తున్నది పర్లేదులే, ఆయన చేస్తున్నది పర్లేదులే అనుకోకండి. ఆయన బైబిల్ చదువుకుంటున్నాడు కదా పర్లేదులే, నేను చదువుకుపోయినా పర్లేదు, ఆయన మందిరానికి వెళ్ళాడు కదా నేను ఈరోజు వెళ్ళకపోతే ఏం పర్లేదులే, ఆవిడ వెళ్ళింది కదా ఈరోజు నేను పని పడి వాళ్ళని పంపించాను, నేను ఇంటి దగ్గర ఉండిపోయానులే, లేకపోతే మా ఆయన వెళ్ళిపోయాడు కదా నేను ఎందుకులే, పిల్లల్ని పంపించాను కదా నేను ఎందుకులే అనుకోకండి. ఇది పెళ్ళికి కాదు రావడం. పెళ్ళికి ఏం చేస్తారు చెప్పండి? ఏమ్మా పెళ్ళికి వెళ్ళలేదంటే మా ఆయన వెళ్ళాడండి. ఎందుకంటే ఎవరొకరు ఇంట్లో వాళ్ళకి వెళ్తే చాలు ఆ పెళ్ళికి, ఆ దినాలకు లేకపోతే ఏటుకో లోకంలో మనుషులు మనం చూస్తే. ఇక్కడ అలా కాదు, అందరూ రావాలి ఆయన నామస్కారం, కుటుంబం అంతా ఆయన ఆరాధించాలి. యెహోషువ అంటాడు, మీరు ఎవరు ఆరాధించుకుంటే ఆరాధించుకోండి, మేము అనగా మా కుటుంబము ఆయన్ని మేము ఆరాధిస్తామన్నారు. ఆయన నామస్కారం. హల్లెలూయా. పెళ్ళిళ్ళకి వాటికి అయితే ఎవరో ఒకరు అయితే సరిపోతాయి. ఏమండి? అదే బాగా దగ్గర సంబంధం అనుకోండి, కుటుంబంతో వెళ్ళిపోతారు లోకంలో. కానీ మనమైనట్లయితే ఇది మనకు బాగా దగ్గరైనది కాబట్టి, ఇది ఆత్మ సంబంధమైనది కాబట్టి అందరూ రావాలి ఆయన నామస్కారం. హల్లెలూయా. మరి మా వాళ్ళు రావట్లేదండి చెప్పండి, రాకపోతే ఊరుకోండి, ప్రార్థన చేయండి. ఆయన ఏర్పాట్లు ఉంటే వస్తారు, లేకపోతే మనం ఏం చేయాలి? తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి.